హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. నేనైతే ఇక్కడ సన్నకరపూస ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 2 కప్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. 2 కప్స్కి ఒక హాఫ్ కప్పు బియ్యపిండి వేస్తున్నాను. ఇది ప్యాకెట్లో దొరుకుతుంది కదా, సేమ్ అదే బియ్యపిండి అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలంతా కూడా. తర్వాత ఇప్పుడు ఇందులో వామ్ని ముందుగానే వాటర్లో సోక్ చేసుకోవాలన్నమాట. వాము ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్గా వామ్ని వేయకూడదు ఇందులో. సేమ్ అదే కప్పుతో పిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో నేను ఇక్కడ కొంచెం ఎల్తుగా 2 కప్స్ వరకు వాటర్ అయితే వేస్తున్నాను. మనకి శనగపిండి ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. చూసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే 2 కప్స్ వాటర్ వేస్తాను కదా, నాకైతే పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ కప్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి చపాతీ పిండి ఎలా ఉంటుంది సేమ్ అలానే కొంచెం లూజ్గా అన్నమాట. అలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చపాతీ పిండిలా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో నేను ఇక్కడైతే కొంచెం ఆయిల్ని అయితే హీట్ చేస్తున్నాను. తర్వాత ఈ జంతి కుడుకులు ఉంటాయి కదా, దాంట్లో సన్న కారపూసకి ఇలా ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ ఉన్నది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకొని మనం జంతికలు ఇలా ప్రెస్ చేసుకుంటా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. అలానే ఎక్కువసేపు మనం దీన్ని రౌండ్లు తిప్పకూడదు, జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. అలానే పైన ఉన్న దానికి కూడా ఆయిల్ ఇలా గ్రీస్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక రౌండ్ అలా తిప్పేసి ఆపేసేయాలి. ఇది వెంటనే కదిపేయకూడదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ విధంగా నురుగంతా తగ్గి పైకి ఇలా తేలుతుంది కొంచెం. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. మిగతా అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఇలా ఈ విధంగా వచ్చింది. పిల్లలకి చాలా ఈజీగా స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఆయిలీ ఫుడ్ కాబట్టి నేను ఎక్కువ దీన్ని ప్రిపేర్ చేయను అనమాట. కొద్దిగా ప్రిపేర్ చేస్తాను, ఒక 2-3 డేస్ వరకు తినొచ్చు. మా మనీకి అయితే ఇది చాలా ఇష్టమైన స్నాక్ అనమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఏంటంటే కొంచెం శనగపిండి కాబట్టి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంచెం చూసుకొని తినాలి, కొంచెం కొంచెంగా. అంతే ఈ వీడియో. బాయ్.